Hello students, now we are going to explain about resonance and stability of benzene. So according to valence bond theory, concept of oscillating double bonds in benzene is now explained by resonance. So benzene లో డబుల్ బాండ్స్ అనేవి ఆసిలేట్ అంటే మూమెంట్ జరుగుతున్నాయి. ఈ థియరీని ఈ ఎక్స్ప్లెనేషన్ని రెజొనెన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్స్ థియరీ కాన్సెప్ట్ ఆఫ్ ఆసిలేటింగ్ డబుల్ బాండ్స్ ఇన్ బెంజీన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై రెజొనెన్స్. రెజొనెన్స్ నుంచి మనం ఈ డబుల్ బాండ్స్ ఎందుకు ఆసిలేట్ అవుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బెంజీన్ ఈజ్ ఏ హైబ్రిడ్ ఆఫ్ వేరియస్ రెజొనెన్స్ స్ట్రక్చర్. సో బెంజీన్ అనేది వేరియస్ స్ట్రక్చర్స్కి రెజొనెంట్ స్ట్రక్చర్. చూడండి, యాక్చువల్గా బెంజీన్ డబుల్ బాండ్ ఇక్కడ ఆల్టర్నేట్గా ఉన్నాయి. సో ఈ స్ట్రక్చర్లో ఈ డబుల్ బాండ్ అనేది పొజిషన్స్ చేంజ్ అయ్యాయి, ఇక్కడ. దీన్ని ఎలా రాయొచ్చు, ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ జరిగేలాగా ఇలా డాటెడ్ స్ట్రక్చర్లో రాయొచ్చు, ఆర్ ఒక రింగ్. సో దీస్ టూ స్ట్రక్చర్స్ ఏ అండ్ బి గివన్ బై కెకులే ఆర్ మెయిన్ కాంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్. దీస్ ఆర్ మెయిన్ స్ట్రక్చర్స్. డబుల్ బాండ్స్ పొజిషన్ చేంజ్ అయ్యాయి. జస్ట్ దీస్ టూ ఆర్ కెకులే స్ట్రక్చర్స్ అండ్ మెయిన్ కాంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్స్. దీస్ ఆర్ హైబ్రిడ్ స్ట్రక్చర్. అంటే ఇవి పొజిషన్ ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇక్కడ రింగ్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ హైబ్రిడ్. హైబ్రిడ్ స్ట్రక్చర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇన్సర్టింగ్ సర్కిల్ ఇన్ ఏ బెంజీన్ ఆర్ ఇన్సర్టింగ్ అ సర్కిల్ ఇన్ ఏ హెక్సాగోన్ యాజ్ షోన్ ఇన్ సితో చూపించినట్టుగా ఒక హెక్సాగోన్ స్ట్రక్చర్లో సర్కిల్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ హైబ్రిడ్ బెంజీన్. నెక్స్ట్, circle represents 6 electrons are delocalized between the 6 carbon atoms of benzene ring. 6 carbon atoms of benzene ring. Benzene ring ki 6 carbon atoms ఉన్నాయి, 6 కార్బన్స్. ఈ సర్కిల్ ఏ రిప్రజెంట్ చేస్తుందంటే 6 ఎలక్ట్రాన్స్. ఈ 6 ఎలక్ట్రాన్స్ అనేవి డీలోకలైజేషన్ జరుగుతుంది బిట్వీన్ 6 కార్బన్ ఆటమ్స్. ఇది సర్కిల్ రిప్రజెంట్స్ 6 ఎలక్ట్రాన్స్ అంటే 3 పై బాండ్స్ అంటే 6 pi electrons అని. సో 6 pi electrons delocalized between 6 carbon atoms of benzene ring. Orbital overlapping gives us better picture about the structure of benzene. సో మనం ఈ బెంజీన్ స్ట్రక్చర్ని ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ చూపిస్తే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది స్ట్రక్చర్. సో ఇలా కార్బన్ ఆటమ్స్ హెడ్ ఇలా స్ట్రక్చర్ ఇలా ఉంది. సో ఆల్ 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ బెంజీన్ ఆర్ sp2 హైబ్రిడైజ్డ్. అన్ని కార్బన్ ఆటమ్స్ అనేవి sp2 హైబ్రిడైజేషన్లో ఉన్నాయి. 2 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ హావ్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఓవర్లాప్ విత్ sp2 ఆర్బిటాల్ ఆఫ్ అడ్జసెంట్ కార్బన్ ఆటమ్. సో ఇలా ఉన్న కార్బన్ ఇది sp2 కార్బనే, ఇది sp2 కార్బనే. ఈ sp2 కార్బన్ ఈ ఆర్బిటాల్ అనేది ఈ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది. హెడ్ టు హెడ్ ఓవర్లాప్ జరగడం వల్ల అక్కడ సిగ్మా బాండ్ అంటే ఇక్కడ ఇలా ఓవర్లాప్. సో ఇది sp2 కార్బన్, ఇది sp2 కార్బన్. ఈ రెండు కార్బన్ sp2 కార్బన్ ఆఫ్ 1 కార్బన్ ఓవర్లాప్ విత్ sp2 కార్బన్ ఆఫ్ అడ్జసెంట్ కార్బన్ ఆటమ్ ఫార్మ్ సిగ్మా బాండ్. 2 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ఈచ్ కార్బన్ ఆటమ్ అంటే ఈ రెండు 2 sp2 ఆర్బిటాల్స్. ఈ రెండు అనేవి అడ్జసెంట్లో ఉన్నవి ఓవర్లాప్ జరగడం వల్ల మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అడ్జసెంట్ కార్బన్ ఆటమ్ టు ఫామ్ 6 సిగ్మా బాండ్స్. ఇలా 6 సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి విచ్ ఆర్ ఇన్ హెక్సాగోనల్ ప్లేన్. అన్నీ అనేవి ఇలా హెక్సాగోనల్ ప్లేన్లో ఉన్నాయి. నెక్స్ట్, రిమైనింగ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఓవర్లాప్ విత్ s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఈ రిమైనింగ్ sp2 హైబ్రిడ్ ఆటమ్ అనేవి ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి కదా, ఈ హైడ్రోజన్ ఆటమ్తో ఈ s ఆర్బిటాల్ ఇలా సర్కిల్ ఉంటుంది. ఇక్కడ ఇలా ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏమో ఇలా sp2 కార్బన్తో ఓవర్లాప్ హెడ్ టు హెడ్ ఓవర్లాప్ ఫామ్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇంకో హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈ ఒక s ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. అండ్ దెన్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఒకటి ఉంటుంది. ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ నౌ లెఫ్ట్ విత్ 1 అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఆఫ్ రింగ్. అవి అనేది ప్యారలల్గా ఉండడం, ప్లేన్కి ప్యారలల్గా ఉండడం వల్ల ఈ హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ జరిగి
సిగ్మా బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ హైబ్రిడైజ్ కాంది అంటే అన్హైబ్రిడైజ్ పీ ఆర్బిటాల్ ఉండడం వల్ల ఈ అన్హైబ్రిడైజ్డ్ అనేటి రింగుకి పర్పెండిక్యులర్గా ఉంటాయి. రింగ్ ఇలా ఉంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇవి అనేది అడ్జసెంట్లో ప్యారలల్ ఇలా ఓవర్లాపింగ్ జరిగి పర్పెండిక్యులర్ ఓవర్లాపింగ్ ఆ లేటరల్ ఓవర్లాపింగ్ అంటారు జరిగి పై బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. అన్హైబ్రిడైజ్డ్ పీ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ ఆర్ క్లోజ్ ఎనఫ్ టు ఫామ్ పై బాండ్ బై లేటరల్ ఓవర్లాపింగ్. క్లోజ్గా ఉన్నాయి, లేటరల్ ఓవర్లాపింగ్ జరిగి పై బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఈ రెండు ఇలా. ఇన్ కేస్ ఈ రెండు కాకుండా ఈ రెండు ఇలా ఓవర్లాపింగ్ జరిగితే ఇలా. సో దీస్ ఆర్ 2 ఈక్వల్ పాసిబుల్ ఆఫ్ ఫార్మింగ్ 3 పై బాండ్స్ బై ఓవర్లాపింగ్. అంటే 2 పాసిబిలిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇలా డబుల్ బాండ్స్ అనేవి ఇలా ఉండొచ్చు, లేదా పొజిషన్ ఇలా ఉండొచ్చు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 C1 to C2 C3 C4 C5 6 అనేది ఒక పాసిబిలిటీ. C2 C3 C4 C5 C6 C1 అనేది ఒక పాసిబిలిటీ. ఎలా అయినా పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ కెక్యులర్ స్ట్రక్చర్స్. ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇలా ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది.